నమస్తే అన్న. నమస్తే అండి. ఆంధ్రాలో 2 నెలలు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? జగనే అవుతారండి పక్క. ఎందుకు జగన్ గారు? వైనాడు జగన్ కూడా అడగాలండి. ముందు ఎందుకు అనేది ముందు ఎందుకు కాకూడదు కూడా అడగాలి కదా. సో మాకు తెలిసినంతవరకు మేము చూస్తున్నాం దాన్ని బట్టి అయితే ఇంతకు ముందులాగా అయితే ఇప్పుడు లేదు. ఇప్పుడు అన్నీ మాకు కావాల్సినవన్నీ ఏదైనా అంటే మరీ అన్నీ అంటే ఇంట్లో కూడా తెచ్చి ఇవ్వరు ఎవరు. సో కావాల్సిన దాంట్లో అయితే పథకాలు లైక్ అలాంటివన్నీ మా దగ్గరికి అవే వస్తున్నాయి. అది చాలు అనుకుంటున్నాం. ఎలా ఉన్నాయి పథకాలు? నవరత్నాల పథకాలు ఇస్తున్నారు కదా, ఎలా అనిపిస్తున్నాయి పథకాలండి మీకు? అదే ఎలా ఉంది అంటే డైరెక్ట్ మధ్యలో ఎవరు మీడియేటర్ లేకుండా డైరెక్ట్ మాకే వస్తున్నాయి కాబట్టి బాగుంది. ఇంకొకటి వాలంటీర్ వ్యవస్థ కూడా తీసుకొచ్చారు, సచివాలయాలు కానీ. వీటి ద్వారా జనాలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి? అదే ఇప్పుడు మనం చాలా వీడియోస్లో కూడా చూపిస్తున్నారు కదా. అంటే నడవలేని ముసలి వాళ్ళు ఉంటారు, ఇలా చాలా హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా డైరెక్ట్గా వాళ్ళే తెచ్చి ఇస్తున్నారు కదా. సో అది చాలా మంచి పథకం అని అంటాం. అంటే ఇంకొకటి రేషన్ బియ్యం కానీ, ఇంకా సర్టిఫికేట్ ఇలాంటి ఏదైనా సరే అన్నీ మన దగ్గరికే వస్తున్నాయి. అంటే మనం గవర్నమెంట్ అంటే ఏంటి, ప్రజల కొరకు ప్రజల చేత అనే ఒక ఇది ఉంటుంది కదా. సేమ్ వాళ్ళకి వెళ్ళాలి కదా గవర్నమెంట్ అంటే. సో అలా వెళ్తుంది కాబట్టి పర్లేదు, బాగుంది. ఇంకొకటి మెయిన్గా స్కూల్స్ డెవలప్ చేసామని అంటున్నారు, అయ్యే స్కూల్స్? ఈ క్వశ్చన్ మమ్మల్ని కాకుండా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళని అడిగితే బాగుంటుందని అనుకుంటాను నేను. అంటే మీరు చూసుంటారు కదా విలేజ్. దానికి ఆ క్వశ్చన్కి ఆన్సర్ అదే. ఎందుకంటే వాళ్ళు మామూలుగా బాయ్స్ది ఏముందన్నా ఎవరైనా ఎక్కడైనా అవుతుంది, కానీ గర్ల్స్కి అడిగితే కరెక్ట్గా చెప్తారు వాళ్ళు. ఎందుకంటే చూసుంటారు కదా మీ విలేజెస్లో ఎలా ఉన్నాయి స్కూల్స్, అప్పటికి ఇప్పటికి తేడా? తేడా అంటే ఆల్రెడీ ఇప్పుడు చూపించిన దానికి మరీ అంత లేకపోయినా సరే, ఎగ్జాక్ట్గా కార్పొరేట్ని అందుకోలేకపోయినా బాగున్నాయి. ఇంతకుముందు దానికంటే బాగున్నాయి. మినిమం బేసిక్ ఫెసిలిటీస్ ఉంటాయి కదా, అవన్నీ అందుతున్నాయి అందరికీ. సో స్కూల్స్ అయితే పర్లేదు, చాలా బాగుంది. వైద్యం పరంగా ఏ విధంగా ఉందంటే, జగన్ గారు వైద్య బాగా డెవలప్ చేశారని అంటున్నారు. వైద్యం అంటే ఇప్పుడు చెప్పారు కదా, మళ్ళీ 17 మెడికల్ ఇవి కాలేజెస్ ఏమో తెస్తున్నారన్నారు. సో అంతకుముందు అయితే అన్నీ లేవు కదా, వస్తున్నాయంటే మంచి జరుగుతున్నట్టే కదా. సో జరుగుతుంది అనుకుంటున్నాం. నెక్స్ట్ మళ్ళీ జగన్ గారు సీఎం అయితే ఇంకెలాంటి మార్పులు చూడొచ్చు అనుకుంటున్నారు? యాక్చువల్లీ రోడ్లు ఎవరిని అడిగినా రోడ్లు బాగాలేదు, ఇంకోటేమో జాబ్స్ ఇవ్వలేదు అని అంటున్నారు. సో రోడ్లు, ఇంకొకటి జాబ్స్, అవి రెండు తెచ్చేస్తే ఇంకా మొత్తం అన్నీ బాగున్నట్టే కదా. అవి రెండు ఈజీగా చేసేస్తాడు. ఇన్ని చేస్తున్నవి అవి రెండు చేయడం పెద్ద 5 years టైం ఇస్తే మిగతా కూడా కంప్లీట్ ఈజీగా కంప్లీట్ చేస్తారు. ఇన్ని చేస్తున్న వాటిలో ఈ రెండు పెద్ద విషయం ఏం కాదనిపిస్తుంది నాకైతే. అవి కూడా ఈజీగా కంప్లీట్ చేస్తారు, అయిపోతాయి అనిపిస్తుంది. థ్యాంక్ యూ.